పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామనాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కు వెళ్లారు. పోలవరం గ్యాప్ వన్ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల స్కెడ్యూల్ ను ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆనకట్ట అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయన్నారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్లు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశాం. రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కెనాల్ కు అనుసంధానం చేయాలి. వెలిగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. నేరుగా నీటిని విశాఖకు కూడా తరలించి ఉత్తరాంధ్ర సుజల శృవంతి అక్కడి నుంచి వంశధరకు వెళ్తుంది. ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగం ఉంటుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్లు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉంది. 93 మీటర్లు డయాఫ్రమ్ వాళ్ళ అత్యంత ఎత్తైన స్పిల్వే గేట్లు ఏర్పాటు చేస్తున్నాం. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం అని సీఎం చంద్రబాబు తెలిపారు.